తాజా 30 మలయాళ నటి భావనపై లైంగిక దాడి మరిచిపోకముందే కేరళ చిత్ర పరిశ్రమలో మరో సంఘటన చోటు చేసుకుంది. సినీ నటి మైథిలి ప్రైవేట్ ఫోటోలు ఇంటర్నెట్లో లీక్ అవడం సంచలనం రేపుతోంది. ఈ ఘటనకు బాధ్యుడైన ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ కిరణ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనతో మరోసారి మలయాళ చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. 2008 నుంచి మైథిలి కిరణ్ కుమార్ స్నేహితులు. అప్పటి నుంచి కొంతకాలం పాటు డేటింగ్ చేశారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని కిరణ్ నమ్మించాడు. కానీ అప్పటికే కిరణ్ కు పెళ్లైంది. నిజాలు దాచిపెట్టి మోసగించాడని తెలుసుకున్న మైథిలి అతడితో తెగదెంపులు చేసుకున్నది. మైథిలి తనను దూరంగా పెట్టడంతో కిరణ్ ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు. ఆమెను ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని భావించిన కిరణ్ ఆమె సీక్రెట్ ఫోటోలను లీక్ చేస్తానని బెదిరించాడు. 75 లక్షల రూపాయలు ఇస్తే ఫోటోలు డిలీట్ చేస్తానని చెప్పాడు. లేకపోతే డేటింగ్ చేసినప్పుడు తనతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని చెప్పాడు. కిరణ్ బెదిరింపులకు మైథిలి లొంగకపోవడంతో షూటింగ్ స్పాట్కి వెళ్లి ఇబ్బంది పెట్టాడు. కిరణ్ ప్రవర్తనతో సహనం కోల్పోయిన మైథిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో రంగంలోకి దిగిన ఉత్తర ఎర్నాకుళం పోలీసులు కిరణ్ కుమార్ ను అరెస్టు చేశారు. ఐపీసీ సహా పలు చట్టాల కింద కేసులు నమోదు చేసి అతడిని విచారిస్తున్నారు. మైథిలికి సంబంధించిన పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టింది కిరణా కాదా అనే విషయాన్ని తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం అతని మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. మైథిలి పళేరి మాణిక్యం అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. పళేరి మాణిక్యం చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. ఈ సినిమాకు ఉత్తమ సహాయ నటిగా అవార్డును కూడా సొంతం చేసుకుంది. హనీబీ, మాయామోహిని లాంటి చిత్రాల్లో ఆమె నటనకు విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు లభించాయి.